స్పీడ్గా దూసుకెళ్తున్న రేసింగ్ బోట్ అంచునే తడబడకుండా నిలబడి కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని సంప్రదాయ దుస్తులు ధరించి కాసింతైనా భయపడకుండా కేవలం చేతులతోనే స్టెప్పులేసేస్తున్న వీడి సూపర్ కూల్ స్వాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాను ఈ బుడతడు షేక్ చేసేస్తున్నాడు. కేవలం 11 ఏళ్లకే ప్రపంచవ్యాప్తంగా స్టార్డమ్ తెచ్చుకున్న ఈ ఇండోనేషియా పిల్లాడి పేరు రయన్ అర్కాన్డికా. ఈ బుడతడి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్కి కోట్లాది లైకులు వచ్చి పడుతున్నాయి. ఈ బుడతడి ఎనర్జీ స్టైల్కి ఏకంగా ట్రావిస్ కెల్సీ, అలెక్స్ ఆల్బోన్ లాంటి ఫేమస్ అథ్లెట్స్ కూడా ఫిదా అయిపోయి తన స్టెప్పులను ఇమిటేట్ చేసేస్తున్నారంటే మామూలు విషయమా? అంతేకాదు, ఇండోనేషియా టూరిజంకే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు ఈ బుడ్డడు. మరి ఒక్క వీడియోతో ఈ రేంజ్కి ఈ బుడ్డోడు ఎలా ఎదిగిపోయాడు? ఈ వీడియోలో చూసేద్దారండి. ఇదంతా ఆరా ఫార్మింగ్ పచు జలూర్ అనే ఇండోనేషియన్ ట్రెడిషనల్ బోట్ రేసింగ్ ఈవెంట్లో జరిగింది. ఆరా అంటే ఒక వ్యక్తి ఇచ్చే శక్తి లేదా వైబ్, అతని చుట్టూ ఉండే వైబ్ అన్నమాట. సో ఈ ఆరా ఫార్మింగ్ అంటే దీని ద్వారా ఎటువంటి ప్రయత్నం లేకుండానే కూల్గా, అట్రాక్టివ్గా, పాజిటివ్గా తన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎనర్జీని పంచడం. అంటే ఈ పడవ పోటీ సాగుతున్నప్పుడు ఆ పడవ నడిపే వారి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడానికి పడవ ముందు ఒక వ్యక్తి తమ టీంని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అలా ప్రతి పడవ పైన ఉంటారు, కానీ వారు కాస్త పెద్ద వయసు వారై ఉంటారు. హుందాగా ఆ పడవని గెలిపించడానికి చాలా అనుభవం ఉన్న వారిని ఈ పొజిషన్లో ఉంచుతారు. కానీ రయన్ అర్కాన్డికాకు కేవలం 11 ఏళ్లే అయినా కూడా అనువంతైనా భయపడకుండా తన ది రీవర్ టీమ్ దమ్మెంతో, తన డాన్స్తో చాలా ఈజీగా చూపించాడు. ఈ చిన్నోడి స్వాగ్ అండ్ వైబ్కి పక్కనున్న పడవలు మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, వీళ్ళ రీవర్ టీం ఓటమే ఎరగదట. మరి వాళ్ళ టీం విన్నింగ్ రికార్డ్ రియాన్కు శక్తినిచ్చిందో, రియాన్ ఆరా వాళ్ళ టీంకి ఎనర్జీనిచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఆ టీం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. రయన్ అర్కాన్డికా ఇండోనేషియాలోని కుంటన్ సింగింజి రియావులో 2014 డిసెంబర్ 28న జన్మించాడు. ఇప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు. 9 ఏళ్లప్పటి నుంచే ఇలా బోట్లపైన డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడట. అతని తండ్రి, మామయ్య ఇద్దరు పచు జలూర్ అథ్లెట్లే. వాళ్ళను చూస్తూ ఆ అనుభవంతోనే రయన్ డాన్స్ నేర్చుకున్నాడంట. అయితే మామూలు పడవలో ఎక్కి నిలబడాలంటేనే మనకు కాస్త భయంగా ఉంటుంది, కానీ రయన్ మాత్రం అస్సలు భయపడలేదు. ఎందుకంటే తనకు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ ఉంది. అంతేకాదు, రయన్కు స్విమ్మింగ్ కూడా సూపర్గా వచ్చు. అంతేకాదు, ఆ పోటీలు జరుగుతున్న సమయంలో ఏదైనా ప్రమాదం జరిగి నీటిలో పడిపోతే వెంటనే స్పందించడానికి అక్కడ ఒక రెస్క్యూ టీం కూడా ఉంటుంది. అందుకే అంత ధైర్యంగా వెనకకుండా నిలబడి తన టీంకి ఒక వైబ్ తీసుకొచ్చాడు రయాన్. అయితే రయాన్ రీసెంట్గా ఒక ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే, వైరల్ అయిన తన డ్యాన్స్ స్టెప్పులు అయితే పూర్తిగా స్పాంటేనియస్గా వచ్చినవేనంట. తనకెవ్వరూ తనకు అలా చెయ్యాలని నేర్పించలేదట. అది కేవలం ఆ క్షణంలో వచ్చిన ప్రేరణతో చేసిందట. ఏదైతేనేం, రయాన్డికాకు వచ్చిన ఈ కొత్త ఫేమ్ ఎన్నో అద్భుతమైన అవకాశాలను తెచ్చిపెట్టింది. తాజాగా తన స్వస్థలమైన రియావు గవర్నర్ కూడా అతన్ని కల్చరల్ అంబాసిడర్గా నియమించేశారు. ఏకంగా రాజధాని జకార్తాలో సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రులను కూడా కలుసుకునే అవకాశం వచ్చింది. ఓ నేషనల్ టీవీ ఛానల్లో తన అమ్మతో కలిసి డాన్స్ చేసే అవకాశం కూడా దక్కింది. ఎంతో మంది తనని ఇమిటేట్ చేస్తూ తనను ట్యాగ్ చేస్తున్నారు ఇప్పుడు.
అయితే భవిష్యత్తులో రయాన్ ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని ఆశపడుతున్నాడట. తన బాటలో నడవాలనుకునే వాళ్లకు లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్యం పైన దృష్టి పెట్టమని సలహా కూడా ఇస్తున్నాడు. ఇక రయాన్ తల్లి రాణి రిధావతి తన కొడుకు భద్రత గురించి చాలా ఆందోళన చెందిందట. అతను కింద పడి తెడ్లకు తగులుతాడేమో అని మొదట భయపడిందంట. కానీ ఇప్పుడు తన కొడుకు ఏదైనా సాధించేస్తాడు, బోటు మీదే కాదు జీవితాన్ని కూడా బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేస్తాడు అని బలంగా నమ్ముతుందట. ఇక ఇన్స్టాగ్రామ్లో రయాన్కు రోజు రోజుకి ఫాలోవర్లు పెరిగిపోతున్నారు. ఇప్పటికే 23,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ బుడతడి కథ వింటుంటే నిజంగా గుండె ఉప్పొంగుతుంది కదా. తన స్టైల్ ఇంకా స్వాగ్ తన లైఫ్లో ఇలాగే కంటిన్యూ చేస్తూ అన్నింటా విజయాలు అందుకోవాలని కోరుకుందాం మరి.